అన్నయ్య 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 గుడ్ మార్నింగ్. కాఫీ తీసుకో. రాత్రంతా ఇలా సోఫాలను నిద్రపోయావా? రాత్రంతా ఎక్కడ మా వచ్చిందే తెల్లవారుజామునైతే. అంటే అసలు నిద్రపోలేదన్నమాట. సరే కాఫీ తీసుకొని వెళ్ళి రెస్ట్ తీసుకోన్నయ్యా. డాక్టర్లకు రెస్ట్ అనేది జీవితంలో ఒకే ఒకసారి వస్తుంది, అది శాశ్వతమైన. అన్నయ్య అవే మాటలు తమాషా కన్నా మనకేం తక్కువైందని నువ్వు ఇలా రాత్రి పగళ్ళు కష్టపడతావు. నీకోసం చూడు చెల్లెమ్మా, నీకు లక్షణమైన సంబంధం తీసుకురావాలంటే నేను లక్షలు గడించాలమ్మా. అంతేకాదు రేపు నీకు బోల్డెంతమంది పిల్లలు పుట్టి లక్ష్మి, లంకంత మన ఇంట్లో నాకు నువ్వు నీకు నేను తప్ప మరెవరు లేరు. కానీ రేపు నీ ఇంట్లో అలా జరగటానికి వీల్లేదు. గంపెడి పిల్లలతో సందడిగా కళకళలాడుతూ ఉండాలి. పైగా రేపు నీకు పుట్టబోయే బిడ్డలు సామాన్యులా? ఒకడేమో ఇంజనీర్ కావాలంటాడు, ఇంకోడేమో నాకంటే పెద్ద డాక్టర్ కావాలంటాడు. ఇక మేనకోళ్ళ పుడితే సరే, ప్రతి పుట్టినరోజు పండక్కి ఈ మేనమామ దగ్గర నుంచి కనీసం ఒక డైమండ్ నెక్లెస్ అన్నా కావాలంటాడు. మరి వీటన్నిటికీ నేను రెడీ కావాలి కదమ్మా. అందుకే ఈ లక్ష్మి కోసం బయట నుంచి లక్ష్మిని తీసుకొస్తున్నా. ఎప్పుడు నా గురించే గాని నీ గురించి ఆలోచించి వెంటనయ్యా. నాకేం తక్కువమ్మా లక్ష్మి, నాకు ఒక కన్ను నువ్వు, ఇంకో కన్ను హాస్పిటల్. అన్నయ్య గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. హౌ ఇస్ ద పేషెంట్? క్వైట్ ఆల్ రైట్ సార్. ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తూ మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. ఓ వెల్కమ్. బై ది బై, రేపు మా చెల్లెలు లక్ష్మి పుట్టినరోజు, పార్టీకి తప్పకుండా రావాలి. షూర్ వస్తాను డాక్టర్. ప్లీజ్. అలాగే. రామాదరవహావం రామభద్రాదరవహావం రామచంద్రాదరవహావం శాశ్వతాదరవహావం రాజీవలోచన. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అన్న. ఏమిటి విశేషం? గుడికి వచ్చావు? విశేషం ఏమీ లేదండి, తరచూ గుడికి రావటం నాకు అలవాటు. దట్స్ గుడ్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ డాక్టర్. అతను ఎవరి పేరు మీద చేయమంటారు? లక్ష్మి పేరు మీద. రమేష్ పేరు మీద. ఏ గొడవ లేకుండా స్వామి పేరు మీద జరిపింది. అలాగేనండి. ఓ సో నైస్ ఆఫ్ యూ దట్ యు కమ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ దట్ యు కమ్. నమస్తే నమస్తే నమస్తే. హలో బ్యూటీ, హౌ ఆర్ యూ? అమ్మా అమ్మాయికి ఎలా ఉంది? తలపోటు ఇంకా తగ్గలేదు డాక్టర్, అలాగే ఉంది. ఏం పర్వాలేదు, మైనర్ ఆపరేషన్, ఒకసారి హాస్పిటల్ తీసుకురండి. అలాగే సార్. బీ కంఫర్టబుల్. హలో హాస్పిటల్ కట్టాల్సిందే. ఆల్ రైట్, వెల్కమ్. హాయ్ రమేష్. హాయ్ మోహన్, హౌ ఆర్ యూ? సిల్లీ క్వశ్చన్. ఈ మోహన జీవితం ఎప్పుడు మోహనంగా. 3 పువ్వులు 6 కాయలు. యునో. గుడ్. బై ది వై భాస్కర్, మీట్ మై బెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ రమేష్. పేషెంట్ కు ప్రాణం పోస్తాడు, స్నేహానికి ప్రాణం ఇస్తాడు. యునో. హీ డజంట్ నో. హౌ డు యు డు? ఫైన్. డాక్టర్ ఆనంద్, మిస్టర్ మోహన్ గొప్పింటి బిడ్డ, కొన్ని లక్షల ఆస్తికి ఒకే ఒక వారసుడు, అంతే. హౌ డు యు డు? మిస్టర్ ఆనంద్, కమ్ ఆన్ మిస్టర్ మోహన్, కమ్. వాట్ రమేష్, కూల్ డ్రింక్సా? బర్త్డే పార్టీ అంటే కనీసం బ్రాందీ విస్కీ ఉండాలి, అట్లీస్ట్ కోల్డ్ బీర్. యునో. ఐ డోంట్ నో. సరే ఏమిటి ప్రోగ్రామ్స్? కబుర్లు, కూల్ డ్రింక్స్ ఏనా? కళ్ళు చెదిరిపోయే డాన్స్ ప్రోగ్రామ్ ఏదైనా ఉందా? అది ఉంటేనే పార్టీకి అందం. యునో మిస్టర్ మోహన్, నా టేస్ట్ వేరు. కాసేపట్లో మా చెల్లాయి తీయగా ఒక పాట పడుతుంది, అది వినటం, ఆ తర్వాత కమ్మగా ఫోన్ చేయటం. మాంసాహారమా? నో, గోంగూర. యునో. కమ్ ఆన్, కమ్. రమేష్, లక్షలాస్తి నా చేతిలో పెట్టి మా డాడీ మంచం పట్టారు. యునో. ఐ డోంట్ నో. ఏం ఒంట్లో బాలేదా? వాట్స్ కంప్లైంట్? అది మీ డాక్టర్లు కూడా ఏమీ చేయలేని జబ్బు, పేరు ఓల్డ్ ఏజ్. ఆ ఏజ్ లో హార్ట్ అటాక్, ఉబ్బసం, ఆయాసం, అజీర్తి అన్ని పుట్టుకొస్తుంటాయి. వాటికి తోడు మరి కొన్ని కోరికలు కూడా పుడుతుంటాయి. ఈయన గారికి పుట్టిన కోరిక ఏమిటో తెలుసా? నా పెళ్లి చూసి చావాలని. యునో. అదేమిటి మోహన్, ఆ మధ్య నువ్వు స్టేట్స్ లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని, ఒక బిడ్డ కూడా ఉన్నాడని విన్నాను. మై డియర్ రమేష్, అంటించిన ప్రతి సిగరెట్ చివరిదాకా కాల్చాలని రూల్ లేదు. అలాగే అందుకున్న ప్రతి ఆడదాన్ని పెళ్లి పేరుతో చివరిదాకా భరించాలని లేదు. ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఫన్. డబ్బిచ్చి దాని విషయం ఎప్పుడో సెటిల్ చేశాను. యునో.
అయితే ఇప్పుడు చేసుకోవాలనుకునే పెళ్లి కూడా అలాంటిదేనా? నో 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 నో, ఇప్పుడు తాళి కట్టి వదలని ఒట్టు పెట్టి చూసుకునే పర్ఫెక్ట్ పెళ్లి. గుడ్, వెరీ గుడ్. మరి చేసుకునేది ఎప్పుడు? నువ్వు అనుమతించినప్పుడు. నీకేమైనా మతిపోయిందా? చేసుకోబోయేది నువ్వైతే నా అనుమతి ఎందుకు? చేసుకోవాలనుకునేది నీ చెల్లెల్నే కనుక. నాలాంటి లక్షాధికారి నోరు తెరిచి నీ చెల్లెల్ని చేసుకుంటానడమని ఆశ్చర్యపోతున్నావు కదూ? కాదు, నా చెల్లెలి పేరు కూడా ఉచ్చరించడానికి అర్హత లేని నువ్వు అంత మాట అనటం విని అసహించుకుంటున్నా. వాట్ డు యు మీన్? అర్థం కాలేదా? కలలో కూడా అలాంటి ఆశ పెట్టుకో, మనసులో అలాంటి ఉద్దేశం పెట్టుకుని మళ్ళీ ఈ గడపలో అడుగు పెట్టకు. రమేష్, ఈ మోహంతో మర్యాద లేకుండా మాట్లాడడం అంత మంచిది కాదు. మోజుపడి పెళ్లి చేసుకుంటానని అడిగితే నీ చెల్లేదో దేవత అన్నట్టు మాట్లాడతావు. అంతకంటే గొప్ప గొప్ప కేసుల్నే పట్టి ఆడుకున్నాను, వాడుకున్నాను. యునో, You nasty beast! I know all about you. మళ్ళీ నా కంటపడ్డావో I'll strike a bar. You gutless rat from rat. Get out! ఇంతకాలం మాటల్లో అనుకోవటమే తప్ప ఆచరణలో పెట్టన్న నా చెల్లెలి పెళ్లి వెంటనే చేయాలని ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నాను. ఏమిటి బాబు నువ్వనేది? అదే, లక్ష్మికి చక్కటి సంబంధం దొరికింది. కుర్రాడు బుద్ధిమంతుడు, పెద్ద ఉద్యోగం, ఆస్తిపాస్తులు పర్వాలేదు, నాకు బాగా నచ్చాడు. నీకు నచ్చాడంటే అబ్బాయి చాలా అదృష్టవంతుడు అన్నమాట. ఒక మంచి రోజున వచ్చి అమ్మాయిని చూసుకుని లగ్నాలు పెట్టుకుంటా ఉన్నారు. చాలా సంతోషం బాబు. నువ్వు కలలు కన్నట్టుగానే అమ్మాయికి లక్షణమైన సంబంధం వచ్చింది. పెళ్లి కూడా చక్కగా జరిగిపోతుంది. అమ్మాయి సుఖంగా కాపురం చేస్తుంది బాబు. ఆయా గంట మోగింది, శుభశకనం. హలో, డాక్టర్ రమేష్ హియర్. మీ చెల్లెలు లక్ష్మి ప్రమాదం. ఏంటి? మా చెల్లెలి ప్రమాదం? ఏమైంది? ఎక్కడా? మోహన్ గెస్ట్ హౌస్ లో అతని చేతుల్లో అన్యాయం అయిపోతుంది. మోహన్ గెస్ట్ హౌస్ లోనా? ఎవరు మాట్లాడేది? హలో హలో హలో. చూడు బాబు, మందుల ఫ్యాక్టరీ ధర్మారావు అబ్బాయి మోహన్ గెస్ట్ హౌస్ ఎక్కడో తెలుసా? చిన్నగా వెళ్ళి ఎడయ్యపు తిరిగితే ఓ చిన్న తోటలో ఉంటుంది ఆ బంగ్లా.
పద ఇంటికి వెళ్దాం. ఎవరు లక్ష్మి